భూమి ఇండ్లు క్లీన్ చేయటానికని ఇంటికి వస్తూ ఉంటుంది. అయితే అంతకంటే ముందుగానే అపూర్వ, గోరింటాకు, గగన్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి కెమెరా కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు. పిన్ని, ఆ కెమెరా ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా పిన్ని, త్వరగా వెతుకు పిన్ని అని అపూర్వ కూడా ఇంకోవైపు వెతుకుతూ ఉంటుంది. ఇక టేబుల్ కింద పడిపోయిన కెమెరాని ఎక్కడ ఉందా అని అపూర్వ వెతికి వెతికి పట్టేసుకుంటుంది. టేబుల్ కింద తొంగి చూడడంతో కెమెరా దొరికిపోతుంది. పిన్ని, కెమెరా దొరికేసింది పిన్ని, కెమెరా దొరికేసింది. ఇప్పుడు ఈ కెమెరాయే లేకపోతే నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు పిన్ని, ఇక నేను సేఫ్ పిన్ని అని తీసుకొని వెనక్కి తిరుగుతుంది. హమ్మయ్య, దేవుడు నిన్ను కాపాడాడు, నీకు కెమెరా దొరికింది అని గోరింటాకు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే అపూర్వ వెనక్కి తిరిగి చూడగా భూమి ఎదురు వస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు ఈ కెమెరా కోసం ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసే. మా అమ్మని చంపిందే కాకుండా ఈ కెమెరా కోసం మా అత్తయ్యను కూడా చంపబోయావు. మా అత్తయ్యని చంపాలని చూసావు కదే అని భూమి అంటే, అవునే, నాకు అడ్డు వస్తే ఎవరినైనా చంపేస్తా అని అపూర్వ అంటుంది. అప్పుడు వెంటనే భూమికి మరింత కోపం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా కథకంటూ ఒక ముగింపు వస్తుందే అని అపూర్వ చేతిలో ఉన్న కెమెరాని లాక్కునేస్తుంది. ఇప్పుడు ఈ కెమెరాలో ఉన్న వీడియోని నాన్నకి చూపిస్తాను. మా అమ్మని చంపింది నువ్వేనని నాన్న ముందు నిరూపించి అప్పుడు నిన్ను జైలుకి పంపిస్తాను. ఈరోజు నీ పని అయిపోయినట్లేనే అని కెమెరాని పట్టుకొని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏ ఇవ్వవే, ఆ కెమెరా ఇవ్వవే అని అపూర్వ లాక్కుంటూ ఉంటుంది. అయితే భూమి ఏమాత్రం అపూర్వ చేతికి కెమెరా వెళ్లకుండా చేసేసి అపూర్వని తోసేసి ఆ కెమెరా పట్టుకొని శరత్చంద్రకి చూపించటానికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. ఏయ్ భూమి, ఆగవే అంటూ అపూర్వ వెంట పడుతూ ఉంటుంది. అలా భూమి రోడ్లో పరుగులు పెడుతూ కెమెరా పట్టుకొని వెళ్తూ ఉంటే అపూర్వ కారులో వెంట పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు భూమిని అపూర్వ యాక్సిడెంట్ చేసేస్తుందా, ఇప్పుడు భూమి ప్రమాదంలో పడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.